ఓ పేషెంట్ అడిగారు నాకు, సార్ నా ట్రోపోనిన్ నెగిటివ్ వచ్చింది కదా సార్, ఎందుకు సార్ నాకు హార్ట్ అటాక్ ఉందని యాంజియోగ్రామ్ అర్జెంట్ అంటున్నారు అని. సో ఈ మధ్యన జనరల్ నాలెడ్జ్, ఈ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ ఇవన్నీ పెరగడం వల్ల జనాలకు ట్రోపోనిన్ అని ఒకటి ఉంటుందనే విషయం తెలిసింది. సో హార్ట్ మజిల్కి ఇంజురీ అయ్యి బ్లడ్లోకి దాంట్లో ఒక పార్ట్ ట్రోపోనిన్ అనేది వచ్చి దాన్ని మనం ఐడెంటిఫై చేశాక దాన్ని హార్ట్ అటాక్ వచ్చిందని కన్ఫర్మ్ చేస్తాం. బట్ ఇది హార్ట్ అటాక్ వచ్చిన కొంతసేపటి తర్వాత కానీ సర్క్యులేషన్లోకి రాదు. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హార్ట్ అటాక్లో మనకి ట్రోపోనిన్ ఎప్పుడు ఎలివేట్ అవ్వదు. అండ్ మనం ఈ గోల్డెన్ అవర్లోనే ఇంటర్వ్యూన్ అయితేనే మన హార్ట్ మజిల్ని కంప్లీట్గా రివైవ్ చేసుకోగలం. సో ఒక డాక్టర్గా, కార్డియాలజిస్ట్గా నేను హార్ట్ అటాక్ ఉందో లేదో తెలుసుకోవడానికి నాకు 3 థింగ్స్ కావాలి. ఒకటి, క్లినికల్ కంటెక్స్ట్. మీ చెస్ట్ పెయిన్ ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తుంటే వచ్చింది, ఎలా వచ్చింది, అది ఇంపార్టెంట్. అండ్ ముందుగానే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా. రెండోది, ఈసీజీ చేంజెస్. ఒక్క ఈసీజీ బట్టి మనం హార్ట్ అటాక్ వచ్చిందని కన్ఫర్మ్ చేయడం. కొన్నిసార్లు సీరియల్ ఈసీజీస్ తీయాల్సి వస్తుంది. సటిల్ చేంజెస్ని కూడా మేము పట్టుకొని దాన్ని డిటెక్ట్ చేయాల్సి వస్తుంది. థర్డ్, వెన్ ఇన్ డౌట్, కొన్నిసార్లు మనకి ఆయాసంతో వస్తారు, కొన్నిసార్లు మనకి అది హార్ట్ అటాక్ అవునా కాదా అని తెలియనప్పుడు అప్పుడు ట్రోపోనిన్ ఇనిషియల్గా ఎలివేట్ కాకపోవచ్చు. ఒక గంట తర్వాత రిపీట్ చేస్తే హై సెన్సిటివ్ ట్రోపోనిన్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందనుకోండి, దెన్ ఇమీడియట్లీ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీ. సో హార్ట్ అటాక్ అనే డయాగ్నోసిస్ని డాక్టర్స్కి వదిలేయండి, ల్యాబ్ టెస్ట్ల మీద నమ్మదు.